సో ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా మీలో ఎవరైనా ఓజోలో జాయిన్ అవ్వకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరేంటంటే ఇక్కడ ఉన్న యాడ్స్ని చూసి కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర బిట్ కాయిన్ ఆప్షన్ ఉంటే బిట్ కాయిన్తో లేకపోతే పేపాల్తో కూడా దీనిలో పేమెంట్ చేసి రెంటెడ్ రిఫరల్స్ని తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చేస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయానికి వచ్చేస్తే మనకేంటంటే ఒక పేజా అకౌంట్ ఒకటి కావాలి. పేజా అకౌంట్ చాలా మందికి ఉండే ఉంటుంది. లేని వాళ్ళు మాత్రం ఒకసారి కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను వినండి. ఓకే, మనం గూగుల్లో వచ్చేసేటప్పటికి పేజా అని టైప్ చేస్తే మనకి పేజా అని టైప్ చేయండి. ఓకే, మనకి పేజా అని టైప్ చేయగానే ఏంటంటే మనకి పేజా అకౌంట్ అనేది హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు పేజా అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి. మీకు పేజా అకౌంట్ లేనట్లయితే సైన్ అప్ అవ్వండి. ఇదేంటంటే ఫుల్లీ వెరిఫైడ్ అయితే అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి వెరిఫై అయితే అవసరం లేదు. ఓకేనా, మనం ఇక్కడ వచ్చేటప్పటికి కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసి ఉంది కదా, ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేటప్పటికి పర్సనల్ అకౌంటా బిజినెస్ అకౌంటా, మనం పర్సనల్ కాబట్టి పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు పర్సనల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి సాల్యుటేషన్ వచ్చేటప్పటికి మీకు మిస్టర్, మిస్సెస్, ఎంఎస్, డాక్టర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మిస్టర్ అని సెలెక్ట్ చేసి ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి. మీకు పాన్ కార్డులో ఎలా అయితే ఉంటుందో అలా ఇవ్వండి. ఎప్పుడైనా మీకు బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ వెరిఫై అవ్వాలంటే అప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఇవ్వండి. అలాగే మీ మెయిల్ ఐడి ఇచ్చండి. పాస్వర్డ్ ఏంటంటే ఆల్ఫా న్యూమరికల్లో ఉండాలి. అంటే ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్ అండ్ నెంబర్స్ ఉండాలి. ఏదైనా ఒక సింబల్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పాస్వర్డ్ తీసుకుంటుంది. తర్వాత గెట్ స్టార్టెడ్ అనగానే మీకు మెయిల్కి ఒక కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ కన్ఫర్మ్ చేయగానే పేజా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, నాకు ఆల్రెడీ పేజా అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతాను. ఓకే, మీకు పేజా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక అంటే అది ఫుల్లీ వెరిఫైడ్ అయితే అవసరం లేదు, వెరిఫై కానవసరం లేదు. ఓకే, ఓజోలోకి వచ్చేసినట్లయితే మీరు రెంటెడ్ రిఫరల్స్ని ఎలా తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఇదంతా ఇంటర్ఫేస్ చేంజ్ అయింది అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను దీని అప్డేట్స్ గురించి. ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓజో బిగ్గెస్ట్ చేంజెస్ అండ్ అప్డేట్స్ అని చెప్పి పెట్టాను కదా, ఈ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఓకే, ఈ వీడియోలోకి వచ్చేసేపటికి రిఫరల్స్ ఎలా, రెంటెడ్ రిఫరల్స్, మనం రెంటెడ్ రిఫరల్స్ కొనడానికే కదా మనం మనీ యాడ్ చేసేది. అది ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేటప్పటికి పర్చేస్ అని ఉంది కదా సైడ్ మెనూలో, పర్చేస్ మీద క్లిక్ చేయండి. పర్చేస్ మీద క్లిక్ చేశాక పర్చేస్ రిఫరల్స్, ఫండ్ రెంటెడ్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేటప్పటికి ఫండ్ రెంటెడ్ బ్యాలెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేటప్పటికి వయా పేపాల్, వయా ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ అంటే మన బ్యాలెన్స్ మన ఎర్నింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా అక్కడ నుండి, లేకపోతే వయా పేజా. ఇక్కడ పేజా ఉంది కదా చూడండి అందరూ, దీని మీద క్లిక్ చేయాలి. పేజా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద, నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి మినిమం $2 దీనిలో ఇన్వెస్ట్ చేయాలి. $2 అయితేనే పేజా నుండి తీసుకుంది. ప్రతి ఒక్క పేపాల్ నుండి అయినా కానీ $2 చేయాల్సింది. ఇప్పుడు పేజాలో $2 సెలెక్ట్ చేసుకుందాం. మినిమం ఒక $5 చేద్దాం. ఒక $5 పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసాక మీకు అప్గ్రేడ్ బ్యాలెన్స్ పేజా అని చెప్పి బై మీద క్లిక్ చేయండి. బై మీద ట్యాప్ చేసాక మీకు ఏంటంటే పేజా జాయిన్, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందా, మెంబరా అంటే మనం వచ్చేటప్పటికి మెంబరే కదా, మనం డైరెక్ట్గా పేజా మీద క్లిక్ చేసి ఇక్కడ కింద మెయిల్, పాస్వర్డ్ ఇందాక మీరు పేజా క్రియేట్ చేసుకున్నారు కదా, ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ ఏదైతే సైన్ అప్ అయితే సైన్ అప్ అంటే మీ మెయిల్ ఐడి ఇచ్చారు కదా, మీ మెయిల్ ఐడి ప్లస్ మీకు పాస్వర్డ్ ఒకటి వస్తుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే ఇక్కడ లాగిన్ అవ్వండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇది స్టెప్ బై స్టెప్ చూడండి. మధ్యలో మీరు చూస్తే కనుక మీరు కన్ఫామ్గా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయితే కనుక మళ్ళీ స్టార్టింగ్ నుండి మళ్ళీ చూడండి వీడియో. ఓకేనా. ఓకే, నేను లాగిన్ అవుతాను చూడండి. ఓకే, పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. కంటిన్యూ. ఫ్రెండ్స్ ఇది మాత్రం స్టెప్ బై స్టెప్ చూడండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రీప్లే చేసి చూడండి వీడియో. ఫ్రెండ్స్ ఇదేంటంటే బిట్ కాయిన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే బిట్ కాయిన్ యూజర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బిట్ కాయిన్తో కూడా దీనిలో ఇన్వెస్ట్ చేసి రిఫరల్స్ కొని రిఫరల్స్ ద్వారా మనం అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. అందుకోసమే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయిపోయాక ఏంటంటే మీకు డిస్ప్లే అనేది ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు ఇక్కడ బై పేజా, ఈ వ్యాలెట్, సెండ్ బై బిట్ కాయిన్ అని ఉంది. ఇక్కడ మీ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫస్ట్ ఈ వ్యాలెట్ అంటే మీ పేజా అకౌంట్లో మనీ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. పేజాలో లేకుండా మీరు బిట్ కాయిన్తో చేయడం కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ వ్యాలెట్ ఇప్పుడు ఎవరైతే సైన్ అప్ అవుతారో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మనీ ఉండదు కాబట్టి పేజాలో బిట్ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. బిట్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు కిందకి వచ్చేటప్పటికి ఎన్ని బిట్స్ సెండ్ చేయాలనేది ఇక్కడ చూపించేస్తున్నారు చూసారా. ఇక్కడ 0.00246 ఇప్పుడున్న బిట్ కాయిన్ రేట్ ప్రకారం 0.00246 అనేది ఎగ్జాక్ట్ ఇక్కడ ఎన్ని అయితే బిట్స్ ఉన్నా అది మాత్రం కంపల్సరీగా పంపించాలి. ఓకేనా. ఇక్కడ బిట్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. ఓకే, క్యాప్చా సాల్వ్ చేయండి.
ఇంకో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద ప్రెస్ చేస్తే మన క్యాప్చా అనేది సాల్వ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం బిట్ కాయిన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందికి ట్రాన్సాక్షన్ పిన్ అంటే ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు పేజా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు ట్రాన్సాక్షన్ పిన్ కూడా అడుగుతాడు. ఇక్కడ మీరు ప్రొఫైల్ ఇందాక మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసాక మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన దగ్గర ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతాడు అనమాట. ఆ ట్రాన్సాక్షన్ పిన్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 94 ఇక్కడ ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేశాక మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశాక మనకి ఏంటంటే ఒక బార్ కోడ్ అనేది ఇక్కడ వచ్చేసింది. అలాగే బిట్ కాయిన్ వ్యాలెట్ అడ్రస్ కూడా ఒకటి ఇచ్చేసారు. ఇక్కడ మనకి ఎంత అయితే అమౌంట్ చూపించాడో ఎగ్జాక్ట్గా ఏంటంటే మీ మొబైల్లో జెప్పే ఉంటే ఈ బార్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే వ్యాలెట్తో పాటు ఈ అమౌంట్ కూడా ఇక్కడ చూపించేస్తాడు. ఇక్కడ టైం రిమైనింగ్ అని ఉంది కదా, ఈ టైం లోపల మీరు సెండ్ చేస్తే ఏంటంటే మీరు ఎంత ఫాస్ట్గా సెండ్ చేస్తే అంతే ఫాస్ట్గా విత్ ఇన్ మినిట్స్లో మీకు ఏంటంటే ఓజోలో ఈ మనీ అనేది యాడ్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నేను ఆల్రెడీ ఒక $2 ఇలాగే చేశాను. అది చేసిన ప్రూఫ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మీరు ఎలా చేయాలో మీకు తెలుసు కదా. ఇక్కడ నుండి ప్రాసెస్ మీరు బిట్ కాయిన్ ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారో సేమ్ అంతే. మీరు జెప్పే నుండి అయితే ఈ అడ్రస్ని ఫోటో చేసి అంటే స్కాన్ చేసి పంపించేయచ్చు. లేకపోతే బ్లాక్ చైన్ అయితే దీన్ని కాపీ చేసుకొని యూనికాయిన్ అయినా కానీ దీన్ని కాపీ చేసుకొని చేసేయచ్చు. ఓకే, మీరు ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయగానే మీకు ఏంటంటే ఈ $5 అనేవి ఓజోలో యాడ్ అయిపోతుంది. అది ఎలా యాడ్ అవుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఒకసారి లాగిన్ అవుతాను నా పేజా అకౌంట్లోకి. pesa.com login. Password. I am not a robot में प्रेस చేసి క్యాప్చా సాల్వ్ చేయండి. లాగిన్. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు నా బ్యాలెన్స్ చూసారా 0 ఉంది. USD 0, INR 0. INR 0 ఉన్న ఇక్కడ ట్రాన్సాక్షన్స్లో మీరు వచ్చి చూసేసుకుంటే కిందకి వచ్చేసుకుంటే ఇక్కడ ట్రాన్సాక్షన్లో ఆల్రెడీ నేను ఏంటంటే $5 ఇందాక చేశాను కదా, పెండింగ్లో ఉంది. ఆల్రెడీ నేను పేమెంట్ చేయలేదు కాబట్టి అది పెండింగ్లో చూపిస్తుంది. ఆల్రెడీ నేను ఒకసారి $2 ఇలా చేశాను, కంప్లీట్ చేశాను చూడండి. డిపాజిట్ బై బిట్ కాయిన్ ఫర్ అమౌంట్ $3 ఈజ్ పెండింగ్. $3 ట్రై చేసి వదిలేసాను, అది చేయలేదు. ఓకే, డిపాజిట్ యువర్ బిట్ కాయిన్ బై ట్రాన్సాక్షన్ అమౌంట్ $2 ఈజ్ కంప్లీటెడ్. $2 అమౌంట్ నేను చేశాను. దాని ద్వారా రిఫరల్స్ని కూడా నేను పర్చేస్ చేశాను. అది కూడా మీకు ఇప్పుడు ఓజోలోకి వెళ్ళి చూపిస్తాను. ఓకే, ఓజోలోకి వచ్చేసి క్యాప్చర్ సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, నాకు రిఫరల్స్ నేను ఎప్పుడు కొన్నాను అంటే చూపిస్తాను. రిఫరల్స్లోకి వెళ్ళిపోయి రిఫరల్స్లోకి వెళ్తే నేను ఆల్రెడీ $2 పెట్టి బై చేశాను 10 మెంబర్స్ని. ఇదిగోండి నేను లాస్ట్ ఒక 2 days అవుతుంది. ఇదిగోండి 28 అని చెప్పి ఇక్కడ 10 రిఫరల్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏంటంటే నేను కొన్న 2 daysకి ఇతను ఈ పర్సన్ 8 క్లిక్స్, 1 క్లిక్, 10 క్లిక్స్, 9 క్లిక్స్ ఇలా ఏంటంటే చాలామంది చాలా క్లిక్స్ చేశారు. ఇక్కడ ఒక రిఫరల్ మాత్రం ఒక క్లిక్ కూడా చేయలేదు చూసారా. ఇతను ఏంటంటే ఒక 2-3 days ఇంకా చూస్తారు. ఏం క్లిక్స్ మాత్రం చేయకపోతే కనుక వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తారనమాట. ఇక్కడ నుండి ఇతను తీసేసి వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తారు. ఓకేనా. ఓకే, మీరు వచ్చేసేటప్పటికి ఇలా బిట్ కాయిన్తో కూడా ఈ ఓజోలో పేమెంట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. Okay, thank you for watching this video.